ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకానొక గ్రామంలో బాగా వర్షం పడినటువంటి సమయంలో ఆ నీటి ప్రవాహానికి ఒక తేలు కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఆ దారి వెంబడి వెళుతున్నటువంటి ఒక సాధువు ఆ యొక్క తేలుని రక్షించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన రక్షించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిసారి కూడాను ఆ తేలు ఆ సాధువుని కుడుతూనే ఉన్నది. అయితే ఆ దారి వెంబడి వెళుతున్నటువంటి ఒక వ్యక్తి అడిగారు, అయ్యా, ఎందుకు మీరు ఆ తేలుని రక్షించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు? అది మీరు ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడాను మిమ్మల్ని కుడుతూనే ఉన్నది కదా, అది విషపు జంతువు కదా, దాన్ని ఎందుకు మీరు రక్షించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు? మీరు విడిచిపెట్టండి మీ యొక్క ప్రయత్నాన్ని అని ఆ యొక్క వ్యక్తి అయితే కనుక ఆ సాధువుతో చెప్పడం జరిగింది. అయితే ఆ సాధువుకు చెప్పినటువంటి మాట ఏంటంటే, తేలు యొక్క స్వభావము కుట్టడం, దాని యొక్క స్వభావము, దానికి హాని చేస్తారు. దాని వైపు ఎవరైనా వస్తే గనక, లేదా దాన్ని ఎవరైనా తాకితే గనక కుట్టాలి అనేది దాని యొక్క స్వభావం. మరి విషపూరితమైనటువంటి ఆ కీటకం తన స్వభావాన్ని అంత గట్టిగా పట్టుకొని తన స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు మానవుడైనటువంటి నేను సంరక్షించాలి అని అనుకున్నటువంటి తరుణంలో అది నన్ను కుడుతుందని నా స్వభావాన్ని నేను ఎందుకు విడిచిపెట్టాలి అని అయితే కనుక సమాధానం చెప్పాడు. అయితే ఈ కథ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, చాలాసార్లు మనకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తుల పట్ల, లేదంటే మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తుల పట్ల మనం అయిష్టంగా ఉంటాం. ఏ విధమైనటువంటి సహాయం చేయడానికి కూడా ఇష్టపడము. కానీ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మరి ఆ యొక్క ప్రజలతోటి మాట్లాడినటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం నుండి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించి వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరును అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. హల్లెలూయా. దేవుడు మనకి నేర్పించినటువంటి స్వభావం ఏమిటంటే, మనల్ని ప్రేమించినటువంటి వారిని, లేదంటే మనం అంటే ఎంతగానో అభిమానించేటువంటి వారిని, లేదంటే మనకి సహాయం చేసినటువంటి వారికి మాత్రమే మనం సహాయకులుగా, మనం ప్రేమించేటువంటి వారంగా, మనం వారిని అభిమానించేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. కానీ దేవుడు మనల నుండి ఆశించేది, మనం కలిగి ఉండాలి అనుకునేది ఏంటంటే, ఆయన ఏ రీతిగా అందరినీ కూడా ఏకరీతిగా ప్రేమించాడో ఆ విధమైనటువంటి ప్రేమ దేవుడు నూతన నిబంధనలో ఇచ్చినటువంటి 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటున్నామో అదే రీతిగా మనతో ఉన్నటువంటి వారిని కూడా అదే రీతిగా ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. ఈ యొక్క లేఖనంలో దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మంచివారి మీద చెడ్డవారి మీద కూడాను ఆ యొక్క సూర్యుడు, అదే రీతిగా వర్షము ఏ రీతిగా వాటి యొక్క స్వభావాన్ని విడిచిపెట్టకుండా
మనుషుల మీద చూపిస్తూ ఉంటాయో అదే రీతిగా మనము కూడాను నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి ఇందాక మనం తెలుసుకున్నటువంటి ఆ యొక్క స్టోరీలో తేలు క్రూర స్వభావమైంది, విషపు పురుగు అయినప్పటికీ కూడా దాని స్వభావం ఏంటంటే తన్ని ముట్టుకున్నటువంటి వారిని కుట్టేటువంటి స్వభావం, విషము చిమ్మేటువంటి స్వభావం. ఆ యొక్క విషపు జంతువే తన స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆయన్ని పోలి నడుచుకోమని మనకైతే చెప్పారు. అలాంటప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారి పట్ల, లేదంటే నీకు అన్యాయం చేసినటువంటి వారి పట్ల, లేదంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారి పట్ల నీ యొక్క స్వభావాన్ని నీవెందుకు మార్చుకోవాలి? ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, ఆయన ఏ రీతిగా 33.5 సంవత్సరాలు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని నడయాడి వెళ్ళారో అదే మార్గంలో మనం కూడా నడిచేటువంటి వారముగా ఉండాలి. ఆయన్ని ఎన్నో మార్లు దూషించారు, అవమానించారు, అవహేళన చేశారు. అయినప్పటికీ కూడాను ఆయన సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని మాట్లాడారు. మన జీవితంలో మనకి సహాయం చేసేవారి పట్ల, లేదంటే మనల్ని ప్రేమించే వారిని తిరిగి ప్రేమించడం కాదు, కానీ మనకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు, మనకి వ్యతిరేకంగా నిలబడినటువంటి వారు, మన మీద దోషారోపణలు చేసేటువంటి వారు, మనకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారిని అత్యధికంగా మనం ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. అట్టి ప్రేమను నువ్వు చూపించినప్పుడు నిజముగా పరలోకమందున్నటువంటి తండ్రి ఎంతగానో నిన్ను బట్టి సంతోషించేటువంటి వాడిగా ఉంటాడు. ఇంతవరకు నీ జీవితంలో నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క ఆలోచన ఆ రీతిగా లేనట్లయితే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నప్పుడు నిశ్చయముగా నీ జీవితంలో సరిచేసుకోవాల్సినవి సరిచేసుకో. దేవుని పోలిక చొప్పున, దేవుని సారూప్యంలో చేయబడినటువంటి మనము ఆయన పోలిక చొప్పున తయారు చేయబడినటువంటి మనము ఆయన యొక్క గుణగణాలను కలిగి ఉందాము. ఆయన ప్రేమను చూపించేటువంటి వారముగా ఉందాము. అటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.